కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రభు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, కట్టబడ్డ కాళ్ళు నింపినందుకు తండ్రి అయ్యా, మా బ్రతుకులు వెలుగు గొప్ప వెలుగు నింపారయ్యా. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. తెలుసు ప్రవేశి ప్రతి అవయవాన్ని తాకమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నువ్వు స్వస్థపరచు దేవుడు లేదని చదివిస్తుంది ప్రభు. మీ నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఒక్కొక్కరిని మీరు బాగు చేయలేసాయ్యా. అయ్యా, మీరు స్వస్థపరిచి సాక్షులు పెట్టండి ప్రభు. దీర్ఘకాల పిల్లలకు వినిపించండి ఏసయ్యా. దైవికమైన స్వస్థ నా తండ్రి బలిపీఠం వద్ద మనోపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీ పాద సన్నిధిలో ప్రతి బిడ్డ ప్రార్థిస్తున్నాడు ఆయన. గర్భదోషం కొట్టివేమి ప్రభు. గర్భం తెరిచి దేవుడు వేయగల ప్రభు. దయతో సహోదరుని జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఏసయ్యా, ప్రతిలాడుకుంటున్నాం ప్రభు. ప్రాధాన్యపడుతున్నాం ఆయన. వారి కన్నీటిని నాట్యంగా మార్చనయ్యా. వారి అధ్యాయం 21వ అధ్యాయం 10వ వచనం మాట్లాడండి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడును. సరే, ఒక మాట చూడండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడును. హల్లెలూయా. పట్టణం అంతా కూడా ఏమైంది? అక్కడ కలవరపడుతుంది. ఆయన ఒలీవ నుంచి ప్రయాణం ఎరుకో పట్టణం నుంచి యెరూషలేము ప్రయాణం ఎప్పుడు వస్తూ ఉన్నాడు. ఆయన ఒలీవ కొండ వద్దకు వచ్చినప్పుడు జంట నగరాల నుండి బెత్షెమెషు, బేతేనియా, అది 2 గ్రామాలు.